ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరలా ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరలా ఆయన సన్నిధిలో కూర్చోం. నాతో పాటు మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు 16 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం కదా, మరలా 17వ గంటలోకి ప్రవేశించున్నాం. మీరందరూ కూడా మరలా నాతో ఏకీభవించండి. మీ సమస్యలన్నీ దేవుని సన్నిధిలో వ్రాసి, మీకు ఎన్ని లక్షలో ఎన్నున్నా అవన్నీ ఒక పేపర్ మీద రాసి, మీ హస్తం ఆ పేపర్ మీద పెట్టి, ప్రభా వీటన్నిటి నుంచి మాకు విడుదలిచ్చావు ప్రభా, నువ్వు మాత్రమే చేయగలవు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం ఉంది ప్రభా. కాబట్టి మీరు మాకు ఈ సమస్య నుంచి విడుదలిచ్చి దీవించి ఆశీర్వదించిన వందనాలు అని చెప్పేసి మీరు కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు చేస్తారు కదా, తప్పకుండా ఏకీభవించండి నాతో. దయచేసి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, సహాయం చేసేవాడు, తండ్రి అయిన దేవుడు. అడుగు అని చెప్పాడు. కాబట్టి మనం అడగాలి, ఆయన సన్నిధిలో అడిగితే అన్నీ ఇస్తాడు. ఇప్పుడు మనము మరి రైతుల కొరకు ప్రార్థన చేస్తాం. మరొకసారి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అనేక మంది రైతులు నిజంగా మనం చూస్తున్నాం కదా, అనేక మంది ఎన్నో సమస్యలు, ఎంతో బాధలు, కుటుంబాలు అస్సలు ఎన్ని బాధల్లో ఉంటున్నారో మనం గమనిస్తుంటాం, చూస్తుంటాం టీవీలలో కూడా. కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మరి పంటల వల్ల లాస్ అయిపోయి మరి వర్షాలు లేక వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ ఆర్థిక సమస్య కొరకు ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి నాతో కూడా. తప్పకుండా మీరు ఏకీభవిస్తున్నారని నమ్ముతున్నాం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు అయిన దేవా, ప్రేమమేడ, కరుణమేడ, కృప కలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు అయా. నీ పాదాల దగ్గరకు మరొకసారి నా తండ్రి నాయన, ఆ 16 గంటలు ప్రార్థించి 17వ గంటలో వచ్చాను నా ప్రభా. ఇప్పుడు నా తండ్రి నాయన రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రైతులు నా తండ్రి దేశంలో అనేక మంది ప్రభా, ఏ పంట చేయాలో, ఏ పంట పండించాలో ఆ పంట కొరకు నా ప్రభా అనేక మంది లోన్స్ అయినా అప్పులైనా తెచ్చుకొని ప్రభా ఆయన నా తండ్రి ఆ పంటల పండక నాయన నీరు లేక ఎంతో మంది నా ప్రభా నిరాశ చెంది ఆయన నా తండ్రి నాయన